అమ్మా అందరికీ ఆశీర్వాదం అమ్మా, ఎందుకంటే మీరందరూ గొప్పోళ్ళు తల్లి. నిస్సందేహంగా నేనేమి మజాక్ చేయట్లేదమ్మా. ఒక ధర్మ కార్యక్రమానికి ఇంతమంది కలడం అంటే అమ్మా ఒళ్ళు పులకరిస్తోంది. చెప్తా ఉంటే మాకు నమ్మికొస్తోంది, ఈ దేశానికి ధర్మానికి ఏమి జరగదు. ఇదిగో కదిలింది రామ సైన్యం. ఖబర్దార్, ఎవరైనా సరే ఈ దేశానికి ధర్మానికి విఘాతం కలిగిస్తే ఇక ముందు రామబాణం అవుతుంది. ఇది అవుతుందా అవదా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇంకా చాలా మాట్లాడని లోపల నుంచి వస్తుంది కానీ ఆవేశం, నేను ప్రతిసారి నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటా. ఎందుకంటే వాక్కు శుద్ధంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి. దాని గురించి మేము ఎక్కువ ప్రయత్నం చేస్తాం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. మనం కలిసి కదులుతాం జెండా పట్టుకొని. మీకు అందరికి శుభాశీర్వాదం కదా. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాగా అర్థం చేసుకోండి. సద్గురు అంటే తన చుట్టూ తిప్పుకునేవాడు కాదు. సారీ ఏమన్నా అంతేనా? ధర్మం వైపు భక్తులు నడిపించేవాడు. అది మా అదృష్టం. మా తండ్రులు మా గురువులు మాకు నేర్పించారు. మాతో పాటు ఈ మధ్య మేము శ్రీనివాస్ గారిని ప్రతి పున్నమకి రమ్మని చెప్తాం. ఈరోజు మీరు అందరు చెప్పండి, శ్రీనివాస్ గారికి చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా ఒక సద్గురువుగా కొన్ని గ్రామాల్ని కదిలిస్తున్నారు, గ్రామాల్ని మెప్పిస్తున్నారు. గర్షకుర్తి గ్రామంలో ప్రతి ఆదివారం మాంసం బంద్, మద్యం బంద్. చప్పట్లు గట్టిగా. ఏమండి, ఒక గ్రామం మొత్తం ఒక మాట విన్నామంటే ఏమి భాగ్యం అండి. ఇటు గురుగారు మంచిగా ఉండాలి, అటు పబ్లిక్ మంచిగా ఉండాలి. మంచి పబ్లిక్ లేకపోతే ఏం చెప్తామండి? కాబట్టి పబ్లిక్ మంచిది అక్కడ. ఏమండి, అంతేనా? చాలా అద్భుతం. సో కాబట్టి మేము గురువు గారిని శ్రీనివాస్ గారిని ప్రతి పున్నమకి రమ్మని చెప్తున్నాం. ఒకసారి నిలబడి ఒక్క నిమిషం మీరు కూడా ఏదైనా చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రియ భగవద్భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క శుభదివ్య మంగళ శాసనాలు ప్రసాదిస్తూ, మనం హిందూగా నిలబడాలంటే గురుగారు చాలా గొప్ప ఆర్తితో చెప్తున్నారు. పరమేశ్వరుడు నిర్ణయించుకున్నాడు, భూమి మీద ఎవరితో ఏ ధర్మ కార్యం చేయించాలనో వాళ్ళని ముందే పుట్టిస్తాడు. ఆ పుట్టించినటువంటి గురుగారే మన ప్రియ గురువు గారు. రెండు, గురువు గారు చెప్పిన విధంగా మనం అందరం ఉండాలంటే ముందు మనం నిలబడాలి. గొప్పగా నిలబడాలంటే ఏముండాలి? మనలో తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు పోతుంది మనకు. దీనివల్ల అవుతుంది ఆదివారం తినడం వల్ల, తాగడం వల్ల అవుతుంది. ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు త్వజించండి. గురుగారు చెప్పిన దానికంటే గొప్ప సైన్యం ఏర్పడుతుంది మనది. మనలో సైన్యమే, కానీ సత్తువ లేదు మనలో. సత్వం ఎక్కడి నుండి పోయింది? తినడంలో పోతుంది. ఎప్పుడు తినడంలో పోతుంది? ఆదివారం తినడంలో పోతుంది. ఆదివారం పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి రోజు. ఆ రోజున చెప్పడం లేదు గురువులు, చాలా మంది చెప్పడం లేదు. మనం ఏమి చేయకపోయినా పర్లేదు, చాప కింద నీరులా ఆదివారము మాంసాహారాలు, మత్తు పదార్థాలు వదిలేద్దాం. మనమే తెలియకుండా పెద్ద హనుమంతులం అవుతాం మనం అందరం కూడా. మన హిందూ ధర్మాన్ని కదిలించేవాడు లేడు, మన సనాతన ధర్మాన్ని కదిలించేవారు పుట్టలే ఇంకా. కానీ మనమే అవకాశం ఇస్తున్నాం. ఆదివారం తిని తాగి మన శక్తిని కోల్పోతున్నాం. స్వామి గురుగారు చెప్పారు, సమర్థ రామదాస సేవా సైన్యం అన్నాడు కదా. సమస్త రామదాస, సమస్త రావాలి. సమస్త రావాలి. సమస్త ఎప్పుడవుతుంది? సమస్త ఎప్పుడవుతుంది? మనం అందరం ఆదివారం మాంసాహారాలు త్వజిస్తే వస్తాం. జై శ్రీరామ్. ఇలాంటి గురువులు 1000 పుట్టుకొచ్చిన ఆదివారం తిననంత సేపు మనము కాలేం శక్తివంతులం, నిలబడలేం శక్తివంతులం. ఎందుకు నిలబడలేం? మన ఎందుకే పక్కన రోడ్డు మీద ఏదో ఆపద కలిస్తే నాకేందని వెళ్ళిపోతున్నాం. ఎందుకో తెలుసా? మనలో తేజస్సు లేదు. మనలో తేజస్సు ఉండాలంటే ఆదివారం బంద్ చేయండి, తేజస్సు వస్తుంది. అలా చూసి నిలబడి హిందూగా గర్వించి నిలబడగలుగుతాం. జై శ్రీరామ్. పరమ పవిత్రం అండి. ఆదివారాన్ని విసర్జించండి. మీరు మనం ఎలాగ భ్రష్టు పట్టిపోయాం. మన పిల్లలకైనా అలవాటు చేద్దామండి. పిల్లలకు చికెన్లు పెడుతున్నారు, ఫ్రైలు పెడుతున్నారు, 65లు పెడుతున్నారు. ఏంటండి దరిద్రం ఇది? మన హిందూ ధర్మాన్ని ఏం నేర్పుతున్నాం పిల్లలకు? దయచేసి మార్చండి అని ఈ సభాముఖంగా గురువు గారి ముందట వజ్రపోతన్న గారి సాక్షిగా మీ అందరిని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరము కూడా ఆదివారం మాంసాహారాలు త్వజించుదాం. ఒక్కొక్కరం 10 మందిని బంద్ చేయించుదాం. ఇదే మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ప్రమాణం చేయించండి. శ్రీరామ్. ప్రమాణం చేయించండి గురుగారు. ప్రమాణం చేయించండి.
ఒకసారి మన శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు, కొండగట్టు నుంచి వచ్చే పౌర్ణమికి అల్పాహారం అంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఆగారు కదా, ఇప్పుడు ఎవరైనా మీతో పోట్లాడకొచ్చే ధైర్యం చేస్తాడా? మీరు చెప్పండి. ఇలా ఒకటిగా ఉండాలి. సరే, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయొద్దు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? గుంపులోంచి నక్కలు, తోడేళ్లు, చిరుతపులులు, సింహాలు ఒకదాన్ని డైవర్ట్ చేస్తాయండి. దాన్ని టార్గెట్ చేసి దాన్ని పట్టుకుంటాయి, చీల్చి చిన్నాడుతాయి. అందుకని నెక్స్ట్ గిరిప్రదక్షిణ మీరు ఏ టైం చెప్తారు? 5:30కి రమ్మంటారా? నేను రెడీ. 6 గంటలకు రమ్మంటారా? నేను సిద్ధం. 6:30కి రమ్మంటారా? ఓకే. ఒక్క టైం ఏర్పాటు చేసుకుని అందరం ఒకేసారి నడుద్దాం, ఎవరికి వారే యమునా తీరేలాగా కాకుండా. సరేనా? సరేనా? మీరందరూ కలిసి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కొండగట్టు గిరిప్రదక్షిణ, దాంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి. మనం 6:30కి ప్రారంభం చేద్దాం గురుగారు, 7 గంటలకు ప్రారంభం చేద్దాం గురుగారు, 5:30కి ప్రారంభం చేద్దాం గురుగారు. మేము రెడీ. ఇక్కడ మనకు ఏర్పాటు చేయడానికి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే మన సతీష్ గారు కానివ్వండి, తర్వాత పూడూరు, మల్యాల, ఈ కొండగట్టు గ్రామాల ప్రజలు చాలా అద్భుతంగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కలిసి నడుద్దాం. కలిసి నడుద్దామా? కలిసి నడుద్దాం. ఓకేనా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. వచ్చే పౌర్ణమికి అల్పాహారం అంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చెయ్యెత్తి చెప్పండి. స్వామి, ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు, ఆదివారం మద్యం మాంసం మానేస్తాం. కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం.